ఏంటండి ఛాన్స్ వస్తే మీరు కూడా సరదాగా ఇలా వెళ్దాం అనుకుంటున్నారా? అస్సలు వద్దండి. ఎందుకంటే లైఫ్ జాకెట్ లేకుండా చాలా రిస్క్. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఈరోజు వీడియోలో మనకి న్యూలీ కన్స్ట్రక్టింగ్ భోగాపురం ఎయిర్పోర్ట్ అసలు ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది ఒకసారి ఆన్ ది వే వెళ్తున్నప్పుడు చూసామన్నమాట. సరదాగా అక్కడ సైట్ కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళాక ఈ అప్డేట్ అయితే మీకోసం. ఫైనల్లీ లొకేషన్కి అయితే వచ్చేసాం. మీ అందరూ ఎక్స్పెక్ట్ చేయండి ఎక్కడున్నా. ఈ లొకేషన్ అయితే చాలా వెర్సటైల్గా ఉన్నది. మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్లో. బ్యాక్ అంతా హెవీ వర్క్ జరుగుతుంది, హెవీ వెహికల్స్తో. సో వీఆర్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. చూడండి ఎలా ఉందో. మొత్తం ల్యాండ్ అంతా లెవెల్ చేశారు. ఎర్త్ మూవింగ్ అంతా జరుగుతుంది ఇక్కడ హెవీ మెషినరీతో. ఆల్మోస్ట్ 2500 ఏకర్స్ ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయిందనమాట. అగ్రికల్చర్ ల్యాండ్ అంతా కూడా లెవెల్ చేశారు. దూరంగా మీరు చూసారు కదా మిషనరీ అంతా పెట్టారు. అక్కడ కొండను కూడా లెవెల్ చేసి మొత్తం ఆ మట్టిని లో లేయింగ్ ఏరియాస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ వెహికల్స్తో. చూడండి ఎన్ని వెహికల్స్ ఆపరేషన్లో ఉన్నాయో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ని యూనిట్గా తీసుకొని వీళ్ళందరూ కూడా లెవెల్ చేస్తున్నారు అన్నమాట ఈ ఎక్విప్మెంట్తో. ఇంజనీర్స్, వర్కర్స్, జేసీబీ ఆపరేటర్స్ వీళ్ళందరూ కూడా ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు ఇక్కడ. ఎక్కడైతే సన్ సెట్ అవుతుందో అది హైవే అన్నమాట, భోగాపురం హైవే టువర్డ్స్ వైజాగ్ అండ్ విజయవాడ. అండ్ దిస్ ఈస్ టువర్డ్స్ ఒరిస్సా అనమాట. సో అక్కడ హైవే నుంచి ఇక్కడ యాక్సెస్ రోడ్ ఉంటుంది. ఇది మెయిన్ కోర్ ఏరియా ఆఫ్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇదంతా కూడా కోర్ ఏరియా ఆఫ్ ఎయిర్పోర్ట్ వర్క్ అవుతుంది. సో ఇక్కడ రన్వే ఇవన్నీ అవుతుంది. అండ్ అటు సైడ్ ఈస్ట్ కదా, ఆపోజిట్ టు సన్సెట్ అటు సైడ్ ఈస్ట్లో మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. సో అది మాట లేఅవుట్. ఓవరాల్గా అయితే చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ కొరిలేషన్ అయితే చెప్పాలి. ఈ కాంట్రాక్టర్, మేజర్ కాంట్రాక్టర్ అయితే జిఎంఆర్ గ్రూప్ మనందరికీ తెలుసు కదా. సో జిఎంఆర్ గ్రూప్ మనందరికీ తెలుసు. జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు మన తెలుగు వ్యక్తి. అండ్ ఎస్పెషల్లీ మన శ్రీకాకుళం, మన ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి అనమాట. ఆల్రెడీ జిఎంఆర్ ఇన్ఫ్రా అనేది చాలా వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ ప్లేయర్, మీ అందరికీ తెలిసిందే. మనకి మెయిన్లీ టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ మన నేషనల్ క్యాపిటల్ అయిన ఢిల్లీ ఎన్సీఆర్ ఎయిర్పోర్ట్, అదేవిధంగా చాలా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అయితే ఇది రన్ చేస్తుంది జిఎంఆర్ ఇంటర్నేషనల్. సో ఇన్ని ఎయిర్పోర్ట్స్ని హ్యాండిల్ చేసిన జిఎంఆర్ గ్రూప్ తన సొంత ఏరియా, మన ఏరియా అనమాట, ఉత్తరాంధ్రలోని ప్రాజెక్ట్ తీసుకోవడం నిజంగా గర్వకారణం అనమాట. సో ఈ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అండ్ సర్వీసెస్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక డీటెయిల్ వీడియో అయితే పెట్టామన్నమాట. లాస్ట్ టైం ఫౌండేషన్ స్టోన్ ప్రోగ్రామ్కి సీఎం గారు వచ్చినప్పుడు నేను డ్యూటీస్కి అటెండ్ అయ్యాను. సో అప్పుడు షూట్ చేసిన వీడియో మన ఛానల్లో ఉన్నది. అది మీకు ఎన్ కార్డ్స్లో ఇస్తాను. అండ్ అదేవిధంగా ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఇన్ కేస్ మీరు చూడాలనుకుంటే. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఎందుకో ఈ ఎయిర్పోర్ట్ని అయితే మీకు చూపించాలనిపించింది. ఎందుకంటే పర్టికులర్లీ మన స్టేట్లో ఒక మంచి యూజ్ఫుల్ ప్రాజెక్ట్ అనిపించింది అనమాట. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.